బోలో యేసు మసీకి రైట్. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వచ్చిన మీ అందరికి కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తుంటున్నారు. పక్కవారు చెప్పండి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడును గాక. శేఖరం చెప్పండి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు ఈరోజు మన అందరితో కూడా ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా. ఆయన వాక్యము మనల్ని జీవింపజేస్తుంది. తన వాక్యము మన కన్నిటి బతుకును నాట్యంగా మారుస్తుంది, మనల్ని ధైర్యాన్ని కలిగిస్తుంది, మనకు నెమ్మదిని కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈరోజు కొన్ని మాటలను మనం విందాం. ఈరోజు ప్రత్యేకంగా ప్రభు బల్ల ఆరాధనలో మనం పాల్గొంటున్నాం కనుక ప్రభు బల్ల మనము ఎందుకు తీసుకోవాలి, ప్రభు బల్ల అంటే ఏంటి, ప్రభు బల్లను మనము ప్రతి నెలలో మొదటి ఆదివారంలో ఎందుకు తీసుకోవాలి, దీని గురించి మనం కొన్ని మాటలు మనం విందాం. నాతో పాటు రోములకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోములకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసుకుందాం ఒకసారి. రోములకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. మైక్లో పెట్టి, మైక్ చదువు. దేవుడు రోముల రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. దాన్ని ఆఫ్ చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లేఖన భాగాన్ని మనం చక్కగా మనము ధ్యానిద్దాం. ప్రియమైన దేవుని సంగమా, దినాల్లో ఈ యొక్క చివరి దినాల్లో ఉంటున్న మనం మన యొక్క జీవితాలలో దేవాది దేవుణ్ణి మనం నమ్ముకున్న తర్వాత ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటనే ఈ మాట అక్కడ గమనిస్తూ ఉంటే అదేమనగా అని ఉంది. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వారందరూ కూడా మనం ఒప్పుకున్న వారమే. కొద్దిమంది కావచ్చు ఒప్పుకుని లేని వారు, కానీ ఇక్కడ మిగతా వాళ్ళందరూ కూడా మన యేసుక్రీస్తును మన నోటితో మనం ఒప్పుకున్నాం. మన నోటితో మనం ఒప్పుకున్నాం. ఇక్కడ రాయబడింది, యేసు ప్రభు వారు మన కోసం మరణించి 3వ దినమున తిరిగి లేచాడని కూడా మన హృదయంలో మనం విశ్వసించాము గనుక మనం రక్షింపబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా. రక్షింపబడిన తర్వాత ఆ మానవుడి చేలాట బాప్తిసాన్ని పొందుకోవాలి. ఏం చేయాలి? అందరం మన బాప్తిసాన్ని పొందుకున్నాం. యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ప్రతి మానవుడు చేయవలసిన పని ఏంటంటే, మన నోటితో ఒప్పుకున్న తర్వాత యేసుక్రీస్తు వారు నా కోసం మరణించాడు, తిరిగి లేచాడని నమ్ముకున్న తర్వాత మత్తయి మార్క్స్ వార్త 16 వచనాన్ని గమనిస్తూ ఉంటే, నమ్మి ఎవరైతే బాప్తిసం పొందుతాడో వారు ఏమి ఇస్తారట చెప్పారా? ఎవరస్తులు బైబిల్ సత్తలేరన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. మార్క్స్ వార్త 16 వచనం వరకు రాయబడుతుంది, నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి హల్లెలూయా. చెబుతాం హల్లెలూయా. యేసుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత, మన హృదయంలో స్వీకరించిన తర్వాత మానవుడు చేయవలసిన పని ఏంటంటే మనము నమ్మాలి. హల్లెలూయా. మనము నమ్మాలి. యేసు ప్రభు వారు నా కోసం మరణించారు, నా కోసము ఆయన తిరిగి లేచారు, నా కోసము ఆయన ఆరోహణమయ్యారు, నా కోసం ఆయన త్వరగా రానే ఉన్నారని మనం నమ్మాలి. నమ్మి ఏం చేయాలట? బాప్తిసాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి ఇస్తాడట శిక్ష విధింపబడు. అంటే ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం నమ్మాము, బాప్తిసాన్ని పొందుకున్నాము. పొందుకున్న తర్వాత మనం చేయవలసిన పని ఏంటంటే ఆయనతో మనం సహవాసం చేయాలి. హల్లెలూయా. దేవునితో మనం సహవాసం చేయాలి. ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా బాప్తిసాన్ని పొందుకున్నాం, సొంత రక్షకునిగా అంగీకరించాం, యేసు నిజమైన దేవుడని తెలుసుకున్నాం. యేసయ్య నా కోసం ప్రాణం పెట్టాడు, యేసయ్య నా కోసం రక్తం కాల్చాడు, యేసయ్య సిలువలో మరణించాడు, 33.5 సంవత్సరములు ఈ లోకములో ఉన్నాడు, ఆయన మరణించి 3వ దినమున మృతుడై లేచాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నీవు నేను మన యొక్క జీవితంలో బాప్తిసాన్ని పొందుకున్న తర్వాత కొన్ని క్రమాలు ఉన్నాయి, కొన్ని నిబంధనలు ఉన్నాయి. నాతో పాటు తీయండి నిర్గమకాండము
నిర్గమకాండము అందరు తీయాలి, పిల్లలు పెద్దలు అందరు తీయాలి. నిర్గమకాండము 12వ అధ్యాయము 14వ వచనం. 12, 14 తొందర చదవాలి. 12, 14. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమగును, మీరు యెహోవాకు పండుగగా దానిని నాచరింపవలెను, తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని నాచన చేయవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారికి చెప్పారు ఏంటంటే, ఒక పస్కా అనే పండుగను వారిని ఆచరించమని చెప్పాడు. హల్లెలూయా. చక్కగా మనం చక్కగా వింటేనే మనకు అర్థమవుతుంది. మన మనసు ఎక్కడ ఉన్నదనుకో ఎవరు కూడా అర్థం కాదు. హల్లెలూయా. కనుక మీరు జాగ్రత్త, ఇక్కడనే మీరు ఉండండి. నా కళ్ళు అన్ని వైపు ఉంటాయి, తెలుసు కదా మీకు. హల్లెలూయా. నేను చెబుతూ ఉంటాను కానీ నా కళ్ళు అన్నిటి వైపు చూస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఈ రాసిన మాట ఏంటంటే, ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడిపించుటకై దేవాది దేవుడు అంటే మోషను ఎన్నుకున్నాడు. మోషను ఎన్నుకున్న తర్వాత అక్కడ అంటే ఆ బానిసత్వం నుంచి విడిపించుటకై దేవాది దేవుడు అంటే పస్కా అనే పండుగను మీరు చేయుడి అంటున్నాడు. పస్కా అంటే ఏంటి? పస్కా పండుగను దేవుడు ఎందుకు చేయమన్నాడు అని మనం ఆ లేఖన భాగాన్ని చూద్దాం. 21వ వచనం, 12వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం ముందుకు సాగుదాం. కాబట్టి మోషే ఇశ్రాయేలుల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లలను తీసుకొచ్చి పస్కా పశువును వధించుడి, మరియు ఉసోపు కొంచెం తీసుకొని పల్లెములోనున్న రక్తములో దానిని ముంచి ద్వారబంధపు పైకిమ్మని 2 నిలువుల కొమ్మలను పల్లెములో రక్తమును తాకింపవలెను. తరువాత మీరు ఎవరినైనాను ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువు కొమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపులను దాటిపోవును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది చదివారు ఈ వాక్య భాగము? ఎంతమంది చదివిన వాక్య వ్యక్తిగతంగా? హల్లెలూయా. ఇక్కడ ఈ లేఖన భాగంలో మనం గమనిస్తూ ఉంటే, ఐగుప్తీయుల యొక్క బానిసత్వం నుంచి విడిపించుటకై దేవాది దేవుడు మోషను ఎన్నుకున్నాడు. అదే రీతిగా ఐగుప్తు దేశ ప్రజలందరినీ కూడా బానిసత్వం నుంచి విడిపించుటకై ఇక్కడ పస్కా అనే ఒక పండుగను అక్కడ ఆచరిస్తున్నారు. ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే మోషేతో అదే కూడా మళ్ళీ పెద్దలందరినీ పిలిపించేసిన అంటే కుటుంబంలో ఉన్న మందలో నుంచి పిల్లలను తీసుకొని వచ్చి పస్కాను వధించుడి అని రాయబడింది. ఒక గొర్రె పిల్లను మీరు తీసుకొని వచ్చి వధించుడి, ఏది పతమది శ్రేష్టమైనది వధించుడి అని చెబుతున్నాడు. ఆ తర్వాత తెలుసునంటే ప్రతి ఇంటిలో ప్రతి గృహం దగ్గర ఇది అనుకోండి, ఉదాహరణకు ఈ డోర్ అనుకోండి, ఆ డోర్ మీద చూడండి అందరూ, ఇది అర్థం కావాలి మనకు. ప్రతి డోర్ మీద ఏం చేయాలంట? రక్తం పోయాలి. ఏ రక్తము? గొర్రె పిల్ల రక్తం. ఇట్లా పోయాలి, ఇట్లా పోయాలి, ఇట్లా పోయాలి. హల్లెలూయా. ఎవరి గుమ్మముల పైన అయితే ఆ రక్తము ఉంటుందో అక్కడ మరణ దూత అట ఆ ఇంటి నుంచి ఎవరికి కూడా మరణాన్ని తీసుకొని పోదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏమంటున్నా అంటే ఐగుప్తులో ఉన్న రాజు యొక్క హృదయాన్ని కరిగించుటకై మోషే ద్వారా దేవుడు ఎన్నో మహత్కర్మలు చేశాడు. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్న రాజు యొక్క హృదయం అనేది కరగడం లేదు. అయినప్పటికీ కూడా ఏంటంటే మోషేతో చెప్పాడు, నీవు నీ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా పిలిపించి, పెద్దలను పిలిపించి ప్రతి ఒక్క వ్యక్తితో చెప్పేందంటే ఒక గొర్రె పిల్లను మీరు వధించి ఏం చేయాలట? రక్తము పోయాలి. ఇక్కడ పోయాలి, ఇక్కడ పోయాలి, ఇక్కడ కూడా పోయాలి. ఏ ఇంటిలో అయితే మరణదూత ఇలా వచ్చి చూసినప్పుడు ఈ యొక్క ఇల్లు పైన రక్తం ఉన్నప్పుడు అయితే మరణదూత ఆ ఇంటిలో తాకదు. హల్లెలూయా. ఒకవేళ లేకపోతే అక్కడ ఉన్న ఇంటిలో ఉన్న ఒక వ్యక్తిని చనిపోని తీసుకొని వెళ్తారు. అర్థమవుతుందా? హల్లెలూయా. అదే రీతిగా ఈ కొత్త నిబంధనలో మనం వచ్చినప్పటికీ ఆ యొక్క ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడిపించటకై దేవుడు గొర్రె పిల్లను పస్కాను దేవుడు ఉపయోగించాడు. కానీ ఇక్కడ కొత్త నిబంధనలు వచ్చినప్పుడే దేవాది దేవుడే తన ప్రాణాన్ని అర్పించాడు. హల్లెలూయా.
హల్లెలూయా. నాతో పాటు తీయండి. ప్రభు బల్ల అంటే ఏంటి చెప్తారా ఎవరన్నా? చెప్తారా ప్రభు బల్ల అంటే ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు బల్లను మనం తీసుకుంటున్నప్పుడల్లా కొన్ని జాగ్రత్తలు మనం చేయాలి. నాతో పాటు చేయండి. మత్తయి సువార్త 26వ అధ్యాయాన్ని చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆస్వాదించి విడిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మనకి రాయబడుతున్న మాట ఏంటంటే ప్రభు బల్ల మనం ఎందుకు తీసుకోవాలి, ప్రభు బల్ల అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఎవరైనా అడిగినప్పుడు మనం చెప్పాలి. హల్లెలూయా. ఇది రాయబడుతుంది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులను అందరినీ కూడా ఒక దగ్గర వారు కూర్చొని వారితో అంటున్న మాట ఏంటంటే, వారందరి భోజనం చేయుచుండగా యేసు ప్రభు వారు ఒక రొట్టెను ఎత్తుకున్నాడు. కృతజ్ఞతాస్తుతులు ఆయన ఎత్తుకొని ఆస్వాదించి విరిచి శిష్యులకు ఇచ్చిన, ఇది నా శరీరం అని చెప్పాను. ఏమంటున్నాడు? ఒక రొట్టెని తీసుకున్నాడు. ఆ రొట్టెను తీసుకొని ఆయన వాటిని ప్రార్థించి ఆస్వాదించి వాటిని విడిచి, ఇది మీ కొరకైన నా శరీరం అని చెప్పాడు. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేను విరగబోతున్నాను, నేను మరణించబోతున్నాను కనుక ఈ రొట్టెను ఆయన విడిచాడు. విడిచిన తర్వాత అక్కడ ఉంటున్నాడంటే, ఇది విడిచి ఇది మీ కొరకైనా నా శరీరం అని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఇది ఉంటున్న మన అందరి జీవితంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసం ఆయన నలగొట్టబడ్డాడు, మన కోసం ఆయన రక్తం కాల్చబడ్డాడు. అందుకోసమే రాత్రి మాట శిష్యులతో చెప్తున్న మాట ఏంటంటే, ఆయన నలుగొట్టబడేదాన్ని చూస్తూ ఉంటున్నాం, ఇది నా శరీరము అని చెప్పాను. అతనితో మరియు ఆయన ఒక గిన్నెను ఎత్తుకొని పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ తాగుడి అంటున్నాడు. హల్లెలూయా. మరొక పాత్ర తీసుకున్నాడు. ఆ పాత్రను ఆయన తీసుకొని, ఉదాహరణకు కొంచెం అర్థం కాదు, మరొక పాత్రను తీసుకున్నాడు. ఆ పాత్రలో అక్కడ తీసుకున్నాడంటే ద్రాక్షారసాన్ని తీసుకున్న తర్వాత, ఇది నా రక్తం అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇది నా రక్తము, మీరు దీనిలో తాగుడి అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నీవు నేను మన యొక్క జీవితంలో మన ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. ఎల్లప్పుడూ, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఒక పగలు కాదు, ఒక రాత్రి కాదు, ఒక దినం కాదు, ప్రతిరోజు కూడా దేవునికి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమే. బైబిల్ రాయబడింది, ఆయనను మనమాట ఏమి ఇచ్చినను ఆయన రుణమును మనం తీర్చుకోలేం. ఇక్కడ బైబిల్ రాయబడుతుందంటే, విరిగి నరిగిన హృదయాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు నీవు విరిగి నరిగిన హృదయంతో వచ్చినావా? విరిగి నరిగిన హృదయంతో నువ్వు దేవుని ఆరాధిస్తున్నావా? విరిగి నరిగిన మనసుతో ఆయనను స్తుతిస్తున్నావా? విరిగి నరిగిన మనసుతో అయ్యా నేను నీ కొరకే నేను బతుకుతానని నువ్వు ఎగిరపడుతున్నావా? అప్పుడు నీ జీవితంలో దేవునికి ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. గట్టిగా చెప్పకూడదాం, అందరం గట్టిగా చెప్పకూడదాం. ఏమంటున్నా అంటే, నిజముగా మన యొక్క జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితంలో రావాలంటే మనం దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. కారణం ఏంటంటే, ఆయన మనల్ని బతికిస్తున్నాడు, ఆయన మనకి ప్రయాణంలో తోడుకుంటున్నాడు, మన పిల్లల్ని కాపాడుతున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు, మనం చేసే ప్రతి పనులు కూడా దేవుడు తోడుగా ఉంటున్నాడు. కనుక మనం ఎల్లప్పుడూ కూడా ఆయనకు మన కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మనకు ఎవరైనా లిఫ్ట్ ఇచ్చారు అనుకోండి, ప్రత్యేకంగా మనకి ఏదైనా థ్యాంక్ యూ అని చెప్తాం. షేక్ హ్యాండ్ ఇచ్చి ఎలా చెప్తాం? షేక్ హ్యాండ్ ఇచ్చి అయ్యా చాలా వందనాలు థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటాం. కారణం ఏంది? ఆయన మనకు మేలు చేస్తున్నాడు కాబట్టి. కారణం ఏంది? ఆయన మనకు మన ప్రయాణంలో ఆయన మనకు సహాయం చేస్తున్నాడు కాబట్టి. మనం అంత దూరం వెళ్ళలేము, కానీ ఆ బైక్ ప్రయాణంలో మనం వెళ్ళిపోయాం కనుక మనం ఆయన మనకు సహాయం చేశాడు కనుక ఆ వ్యక్తి చాలా వందనాలు చెప్తాం. దేవాది దేవుడు మనల్ని ఆ పాపం యొక్క బంధకాల నుంచి తీసివేసి తనతో పాటు ఉండుటకై మనల్ని ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. హల్లెలూయా. అందును బట్టి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉంటున్నాను. 28వ వచనం, ఇది నా శరీరము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీరును కూడా నేను నా ద్రాక్షారసమును కొత్తదగుగా తాగు దినము వరకు ఇంకను దానిలో తాగుడని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా,
అంతటా వారు కీర్తన పాడి ఓలివా పండుగను ఓలివా కొండకు వెళ్ళిరి. హల్లెలూయా. యేసు యొక్క శరీరాన్ని వారు తిన్నారు, రొట్టెను పుచ్చుకున్నారు, ద్రాక్షారసాన్ని పుచ్చుకున్నారు. వారు సంతోషంగా ఆనందంగా వాయించాలంటే కీర్తనలు పాడుచు ఓలివ కొండకు వారు బయలుదేరారు. హల్లెలూయా. అది ప్రభు వల్లను మరి ఎందుకు ఆచరించారు? మొదటి ఏమన్నాం చెప్పాలా? ప్రభు వల్ల ఎందుకు తీసుకోవాలి అని మనం విన్నాం. ప్రభు వల్ల అంటే ఏంతో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రభు వల్లను మనం ఎందుకు ఆచరించాలి? ప్రతి బల్లకు మనం తీసుకుంటున్నాం. ఎందుకు మనం తీసుకుంటున్నాం? ఎందుకు మనం దాన్ని ఆచరిస్తున్నామో ఆ మాటలు మనం వింటాం. నాతో పాటు లూకా సువార్త, పరిశుద్ధ గ్రంథం ఉన్నవారందరూ కూడా లూకా సువార్త 22వ అధ్యాయము 22వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూద్దాం. 18 వచనం. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షరసము తాగనని మీతో చెప్పుచున్నానా నేను. పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకోమనుటకు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సర్వ మానవుల కొరకట. ఎవరికట? సర్వ మానవుల కన్నా కారణం ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుల కోసం ఆయన ప్రాణాన్ని అర్పించాడు. హల్లెలూయా. నన్ను రక్షించాడు, మిమ్మల్ని రక్షించాడు, మీ కుటుంబాన్ని రక్షించాడు, మన దేశంలో రక్షించాడు, ప్రపంచం అంతటిని కూడా దర్శించుటకై తన ప్రాణాన్ని ఆయన అర్పించాడు. హల్లెలూయా. అందుకోసం ఇక్కడ రాస్తున్న మాట ఏంటంటే ఆయనను అట సర్వ మానవులందరి కోసం అట, ఒకరి కోసం కాదు, ఒక కులానికి కాదు, ఒక వర్గానికి కాదు, ఒక దేశానికి కాదు, ఒక రాష్ట్రానికి కాదు, ఒక గ్రామానికి కాదు, ఒక మండలానికి కాదు, ఒక రాష్ట్రానికి కాదు, కానీ ప్రపంచ మానవులందరి కోసం ఆయన మరణించాడు. ఇది సత్యము. అందుకోసమే లేఖన భాగములు మనం గమనిస్తూ ఉంటే, శాస్త్రవేత్తలను గమనిస్తూ ఉంటే క్రీస్తు పూర్వము క్రీస్తు శకమును ఆచరిస్తున్న కారణం ఏదంటే ఆయన ఉన్నాడు, ఆయన రానై ఉన్నాడు, ఆయన మరణించాడు, వచ్చాడు, ఆయన మరణించాడు, త్వరగా రానై ఉన్నాడని కూడా అనేకులు దాన్ని రుజువు చేశారు. హల్లెలూయా. వాటికంటే ప్రాముఖ్యంగా పరిశుద్ధ లేఖనము రుజువు చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లేఖన భాగం రుజువు చేసింది అంటే ఈ వాక్యం మాట జుంట తేనె దారుల కంటే మధురమైనది, అది కన్నిటి బతుకును నాట్యంగా మార్చగలుగుతుంది, నీ పాపము నీ శాప బంధకాలన్నింటి నుంచి కూడా కడిగి వేసేది కేవలము ఈ పరిశుద్ధ గ్రంథమే. హల్లెలూయా. అందుకోసమే ప్రపంచము లేనిలో, ప్రపంచ దేశంలో, ప్రపంచ రాష్ట్రంలో ఎక్కడా లేని పేరు ఈ యొక్క గ్రంథానికి కేవలం పరిశుద్ధ గ్రంథం అని పేరు వచ్చింది. ఏ పేరుకైనా వచ్చిందా? రాలేదు. కేవలం దీనికి వచ్చింది పరిశుద్ధ గ్రంథం. దీనికి కారణం ఏంటంటే ఇందులో ఉన్న మాట అది నిజమైన మాట, ఇందులో ఉన్న మాట అది సత్యమైన మాట, ఇందులో ఉన్న మాట అది నిజముగా జరుగుతుంది. కనుకనే ప్రపంచమంతటి కూడా వారు ఆలోచన చేశారంటే ఇది పరిశుద్ధ గ్రంథం అని వారు తెలియజేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఏంటంటే ప్రభు యొక్క బలను మనం ఎందుకు ఆచరించాలంటే ఆయన సర్వ మానవుల కోసం ఆయన ప్రాణాన్ని అర్పించాడు. సర్వ మానవుల కోసం ఆయన ప్రాణాన్ని ఆయన అర్పించాడు కనుక మనం ప్రతిరోజు కూడా దీన్ని మనం ఆచరించాలి. ఇందులో మన పాలి భాగస్తులుగా మనకు కావాలి. ఆ తర్వాత వస్తున్నట్టే ప్రభు బలను ఎంతకాలం వరకు మనం ఆచరించాలి? ఎంతకాలం వరకు ఆచరించాలి? చిరకాలం వరకు, ఇంకా దేవుడు రాక వరకు. చూద్దాం, నాతో పడి తీయండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని త్రాగునంపుడెల్లా ప్రభు వచ్చురకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడను అయోగ్యముగా ప్రభు రొట్టె యొక్కను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఆచరించాలట? రాస్తున్నామంటే మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని తాగున్నప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు అట. ఎప్పుడట? ప్రభు వారు వచ్చే వరకు దీన్ని మనం చేస్తూనే ఉండాలి.
యేసు ప్రభు వారు వచ్చే వరకు మీరు ఇక్కడ ఉంటున్న ఈ ద్రాక్షారసంలో పాలు పొందుకోవాలి, ఈ రొట్టెలో మీరు పాలు పొందుకోవాలి. ఇది ఎప్పటి వరకు అట? యేసు ప్రభు వారు వచ్చే వరకు మీరు చేయాలని ఈ లేఖన భాగం తెలుస్తుంది. ఆయన మరణమును మీరు ప్రచురించుదురు. యేసయ్య ఆయన వచ్చే వరకు మీరు ఏం చేయాలట? ఈ రొట్టెలో ఈ ద్రాక్షారసంలో మీరు పాలి భాగస్తులు కావాలి. ఇది మనం ఆచరించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఏంటంటే, నేను వచ్చే వరకు దీన్ని మీరు చేయుడి అని రాయబడి ఉంది. హల్లెలూయా. అదేవిధంగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అక్కడ ఒక మాట రాయబడుతుంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం చూడండి ఒకసారి. 2వ అధ్యాయము 46వ వచనం. మరియు ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆమేన్. హల్లెలూయా. ఇలాంటి ఆ దినములలో అక్కడ అంటే అపోస్తుల దినాలలో మనం గమనిస్తుంటే ప్రతి దినము దేవాలయంలో తప్పకుండా వేసారట, ఇంటింటాట రొట్టెను విడిచారట. ఎప్పుడట? ఇంటింటా అట. ఏంటంటే క్రీస్తులో నమ్ముకున్న ప్రతి వారు కూడా వారి వారి ఇంటింట రొట్టె విడిచుటలో వారు పాల్గొన్నారట. హల్లెలూయా, హల్లెలూయా. వారి వచ్చారట నిష్కపటముతో. దేంతోట? నిష్కపటముతో వారు ఏంటంటే ప్రతి వారు కూడా వారి యొక్క ఇంటింటిలో ఏంటంటే ఆ రొట్టెను వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విడిచి వారిని వారి కుటుంబంలో కూడా దాన్ని వారు పూజించారని రాయబడింది. హల్లెలూయా. ఈరోజు నీవు నేను మా యొక్క జీవితంలో కూడా మనము దేవుని యొక్క ఆలయంలో ప్రవేశించిన తర్వాత మనము ఈ రొట్టెలో పాలి భాగస్వాములు అగుటకు ముందు మన జీవితాన్ని మనము ఆయనతో మన సహవాసం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. రచన మాట కూడా అదే ఉంటున్నాయంటే ఆనందముతోనూ నిష్కటముతోనూ హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని చుండిరి అని రాయబడింది. మరియు ప్రభువును రక్షణను పొందుకున్న వారిని అనుదినము వారితో చేర్చుకొని చుండెను అని సహవాసం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీకు ఒక ప్రశ్న, ఎవరితో మీ సహవాసం? ఈరోజు ఒక ప్రశ్న నేను మీ ఎదుట పెడుతున్నాను. నీ సహవాసం ఎవరితో చేస్తున్నావు? అన్యులతో? లేకుంటే బైబిల్ రాయబడింది అన్య జనుల నుంచి నువ్వేట ప్రత్యేకించబడితేవి అని రాయబడింది. నువ్వు ప్రత్యేకించబడిన తర్వాత నీ సహవాసము ఆత్మీయులతో ఎక్కువ సహవాసం చేసే వారిగా ఉండాలి. చెడ్డవాడితో మన సహవాసం ఉదాహరణ చెప్తున్నా. పత్తలాడు అడుగున్నా అనుకోండి, పత్తలాడు అంటే కూర్చున్నాం అనుకోండి ఉదాహరణకు, ఏమంటారు? ప్రదీప్ కూడా పత్తలు వాడుతుండు. హల్లెలూయా. ఇది ఎందుకు పని చేసినట్టే అలా అనిపిస్తుంది. ప్రదీప్ కూడా పత్తలు ఆడతారనే వస్తుంది. హల్లెలూయా. కనుక మన సహవాసం ఎవరితో ఉండాలంటే మన సహవాసం దేవునితోనే ఉండాలి. హల్లెలూయా. మన సహవాసం అంతా కూడా ఎల్లప్పుడూ దేవునితో ఉండాలని నేను ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉంటున్నాను. కారణం ఏంటంటే మనము స్నేహితులతో ఆత్మీయులతో సహవాసం చేయటం ద్వారా మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకుంటూ ఉంటాము. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నీవు నేను మన యొక్క జీవితంలో చేయవలసిన పని అంటే ఆయనతో మనము సహవాసము చేయాలి. హల్లెలూయా. అదే రీతిగా నాతో పాటు చేయండి ఒక లేఖన భాగాన్ని. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము, అపోస్తుల కార్యము 20వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం. 27. జాగ్రత్త తినండి. ఆదివారమున రొట్టె విడుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు ఆమేన్. హల్లెలూయా. ప్రభువులు ఎప్పుడు తీసుకోవాలట? ఆదివారం తీసుకోవాలి అని ఏం చెప్తలే, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ప్రభువులు ఎప్పుడు తీసుకోవాలి? ఆదివారం దినమున మనం తీసుకోవాలి. మనం నమ్మాలి ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో ఏవి ఉన్నాయో అవే మనం నమ్మాలి. అందుకోసమే బయట ఉంది, అందులో నుంచి ఒక్కటి ఎక్కువటైనను తీయకూడదు,
కలపకూడదని రాయబడింది. రాయబడుతున్న మాట ఏంటంటే ఆదివార దినమున రొట్టె విడిచేయాలంటున్నాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మరణించి ఎప్పుడు లేచాడు చెప్తలేరింది. హల్లెలూయా. ఎప్పుడు లేచాడు? ఆదివారం లేచాడు. హల్లెలూయా. ఆయన మరణించాడు. బైబిల్ రాయబడింది ఆయన ఆదివార దినమున లేచాడని రాయబడింది. హల్లెలూయా. అందుకోసం ఏం చేయాలంట? ఆదివార దినమందు రొట్టె విడిచుటలో మీరు పాల్గొనాలి. అపోస్తుల బోధ ఏందో అనగా అంటే అనుదినము రొట్టె విడిచుటలో మీరు పాల్గొనాలి. మీ సహవాసం ఆత్మీయులతో సహవాసం ఉండాలని నేను ప్రభు పేరట మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఆత్మీయులతో సహవాసం చేయటం వలన మన జీవితంలో లాభం ఏం చెప్పన్నా ఎక్కువగా మనం దేవునితో మనం సహవాసం చేయగలుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో మాట చెప్పి నేను త్వరగా ముందుకు సాగుతూ ఉంటాను. నాతో పాటు రాసిన మాట ఏంటంటే ఆదివారం దినం చేయాలి. ఇప్పుడు మనము అయోగ్యునిగా ప్రభు యొక్క బల్లను మనం తీసుకుంటే జాగ్రత్త. అందరి మాటను మనం వినాలి. ఇప్పుడు మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి. మనల్ని మనము ఒకసారి ఆలోచన చేయాలి. మనల్ని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఏ రీతిగా ఉన్నానని జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ రాసిపడుతున్నాయట. మంచి నాతో పాటు తీయండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక అక్కడ కొన్ని వచనాలు మనం చూద్దాం. 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడును తన్ను తాను పరిశీలించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను తాగవలెను. ప్రభువు శరీరమని విమోచింపక తిని తాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకై తిని తాగుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాట మనం శ్రద్ధగా వినాలి. ప్రభు బల్ల అనేది పరిశుద్ధంతో కూడిన పని. అదేవిధంగా ఈ ప్రభు యొక్క బలలో పాల్గొంటున్న మనం అందరం కూడా మొదటిగా మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. అలవాటు కావచ్చు, ప్రవర్తన కావచ్చు, ఆలోచనలు కావచ్చు, వాటన్నిటినీ కూడా దేవుని ఎదుట సమర్పణ చేయాలి. దేవుని దగ్గర మనం ఒప్పుకొనాలి. మన పాపమును ఒప్పుకోవాలి, మనకి ఆలోచనలు ఒప్పుకోవాలి, మన తలంపులన్నీ కూడా దేవుని దగ్గర మనం పెట్టివేయాలి. వారంలో ఈ నెలంతలో కూడా దేవుడు మనల్ని కంటికి రెప్పవలె కాచి కాపాడు. ఫిబ్రవరి మాసంలో మనందరం కలిసి ఈ రీతిగా దేవుని యొక్క నామాన్ని ఘనపరిచి అదే రీతిగా ఈ ప్రభు బల్ల రొట్టెలో పాల్గొంటున్న మనం అందరం కూడా మొట్టమొదటిగా మన హృదయాన్ని మనం పరిశీలించుకోవాలి. నోటితో మనం ఏం మాట్లాడామో, మన కళ్ళతో ఏం చేశామో, మన తలంతో ఆలోచన చేశామో, మనం చేసిన ప్రతి మాటను బట్టి పడి తలంతో బైబిల్ రాయబడింది. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో మనం గమనిస్తూ 22వ అధ్యాయంలో గమనిస్తూ ఉంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చెప్పునాట ప్రతి వానికి ఇచ్చుటకై నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద నున్నది. హల్లెలూయా. ఏమంట? వాని క్రియల చెప్పున ఇక్కడ ఉన్న మన యొక్క క్రియల ఒక్కొక్క క్రియల చెప్పున సిద్ధపరిచిన జీతము ఆయన యొద్ద ఉంది. ఆయన త్వరగా రానై ఉన్నాడు. ఆయన త్వరగా వేగిరపడి రానై ఉన్నాడు కనుక వాని క్రియల చెప్పున జీతాన్ని ఇచ్చుటక ఆయన త్వరగా రానై ఉన్నాడు కనుక మన ఎదుట మనం చేయవలసిన పని ఏంటంటే ఎల్లప్పుడూ కూడా నమ్మకంగా ఉండుటక మనం పని చేయాలి. దేవుడు చూస్తున్నాడనే ఒక భయము మనలో ఏర్పరచబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. చాలాసార్లు మన యొక్క జీవితాలలో చేయవలసిన పని అంటే మానవ యొక్క జీవితంలో భయం అనేది లేకపోతుంది. కారణం ఏంటి? చాలామంది సేవకులు చెప్తూ వస్తున్నారు, బైబిల్ యొక్క లేఖన భాగం చదువుతున్నాం, ఆయన త్వరగా రానే ఉన్నాడు. ఎన్నోసార్లు ఈ మాటలు వింటూ వస్తున్నాం. ఎప్పుడు వస్తానులే, అబద్ధంలాడితే ఏం కాదు, పక్క వారికి మోసం చేస్తే ఏం కాదులే, ఏం చేసినా దేవుడు ఏం చూస్తలేదు, నాకేం శిక్ష ఏమో వస్తలేదు అనుకుంటాం. కానీ ఒకసారి శిక్ష వచ్చిన తర్వాత ఆ శిక్ష నుంచి తిరిగి నువ్వు లేవలే. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఒకసారి మన శిక్షలో పడిన తర్వాత ఆ శిక్ష నుంచి విడిపించే నాదుడు ఎవరు కూడా నీకు రాడు, దొరకడు కూడా. కనుక ప్రభు బలలో పాల్గొంటున్న నీవు ఏం చేయాలంటే నిన్ను నీవు పరీక్షించుకోవాలి. నిన్ను నీవు ఒకసారి నీ ఆలోచన చేయాలి, నీ ప్రవర్తన ఆలోచన చేయాలి, నీ నడకను, నీకు ఆలోచనలను, నీ ప్రవర్తన, నీ క్రియలన్నీ కూడా ఆలోచన చేయాలంటే అయ్యా నేను ఈ రీతిగా ఉండటం లేదు, కానీ అయ్యా ఈ రీతిగా జీవించడానికై నేను పని చేస్తున్నాను, నీ కొరకు నేను జీవిస్తానని మనం పని చేయాలి. హల్లెలూయా.
ప్రియమైన దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాల వేళ కూడుకున్న నీవు నీ యొక్క జీవితంలో దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం నీకు రావాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఆయనకు నువ్వు కృతజ్ఞత కలిగి నువ్వు జీవించాలి. ఆయన ఎందుకు నువ్వు లోబడి జీవించాలి. చాలా మంది దినాలలో మనం గమనిస్తూ ఉంటే డబ్బు అనే ఒక ఆశ, నేత్రాశ, జీవపు డంబము ఇవన్నీ కూడా మనుషులలో అంటే పాప యొక్క బంధకంలో దాగిపెడుతుంది. ఆ మానవుడు తిరిగి లేవాలంటే అక్కడే ఉంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఒక వ్యక్తి వచ్చాడు, ఎవరో వచ్చి అడిగాడు, అయ్యా నేను సర్వం చేస్తున్నాను, నేను నీ ఆజ్ఞలు పాటిస్తున్నాను, నీ ఆజ్ఞ ప్రకారం జీవిస్తున్నాను, నీకు లోపలి నడుస్తున్నాను, అయ్యా నేను ఏం చేయాలి అన్నప్పుడు ఆయన అంటాడు ఏంటంటే ఈ ధనాన్ని వదిలేసి రమ్మన్నాడు. అప్పుడు ఆ యవనస్తులు అంటాడు, అబ్బో ఇక నేను ధనం దగ్గర రానిగా, ఇక్కడ ఉండిపోయాడు. హల్లెలూయా, నువ్వు వద్దు, పరలోకం వద్దు, నేను ఇక్కడే ఉంటాను పోయాడు. ఎన్ని రోజులు ఉంటాడు? 80 రోజులు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, చివరికి అయితే 100 సంవత్సరాలు. హల్లెలూయా. ఎక్కడ వెళ్తాడు? తిరిగి నరకం అనే అగ్ని ఉంది, ఆ నరకం అనే అగ్నిలో వాడు పడిపోతాడు. ఈరోజు చాలా మంది దినాల్లో గమనిస్తుంటే డబ్బు అనే ఆశ, చాలా మంది దినాల్లో గమనిస్తుంటే నేత్రాశ, చాలా మంది దినాలు గమనిస్తే శరీరాశ, చాలా మంది దినాలు గమనిస్తుంటే ఎప్పుడు చూసినా కానీ సినిమాశ. ఎంతమంది సినిమా చూస్తున్నారు? సినిమాను మానివేయాలి. ఎంతమంది సినిమా చూస్తున్నారు? సినిమాను మానివేయాలి. చాలామంది అంటారు, అయ్యా నేను మంచి తీసుకుంటున్నా, ఏం చేస్తున్నా? మంచి తీసుకుంటున్నా, చెడ్డదంతా కూడా పగబెడుతున్నా అంటారు. హల్లెలూయా. చాలా కేర్ఫుల్ ఉండాలి. ఇది చిన్నదే. హల్లెలూయా. ఈ చిన్నదే కానీ నీకు నరకానికి తీసుకెళ్తుంది. దేవుడు దీనికి మనకి ఇచ్చాడు, సంతోషమే. ఎందుకు ఇచ్చాడు? కొన్ని పనులను మనము ఎక్కలేని కొన్ని పనులను దొరకడానికి ప్రపంచంలో అన్నిటినీ మనం ఇందులో చూడవచ్చు, ఏమేమి జరుగుతుందో చూడవచ్చు, వేరే దేశంలో ఉన్న వారితో మనం మాట్లాడవచ్చు. దేవుడు మంచి దానికి ఇచ్చాడు, కానీ ప్రజలందరూ కూడా 75% అట యవ్వనస్తులట వ్యర్థమైన దానికే ఉపయోగిస్తున్నారట. హల్లెలూయా. వ్యర్థమైన దానికే దీన్ని ప్రయోగం చేస్తున్నారు. చాలామంది దినాల్లో ఎంతోమంది యవ్వనస్తుల జీవితాలు పాడే కారణము ఇష్టానుసారంగా వీడియోలు పెట్టడం, ఇష్టానుసారంగా జీవించడం. భారతదేశంలో టిక్ టాక్ ఉండే, అది పోయిందంటే మళ్ళీ ఒకటి తీశాడు, ఇన్స్టాగ్రామ్ తీశాడు. అందులో కూడా పాపపు క్రియలు, అందులో కూడా ప్రాపమిక ఆలోచనలు, ప్రాపమిక మోసము జరుగుతున్నాయి, వ్యభిచారము జరుగుతుంది, మోసము క్రియలు జరుగుతున్నాయి, భూతమైన మాటలు అక్కడ జరుగుతున్న కారణం ఏంటి? మనుషులను అట సాతానుడు నరకానికి తీసుకువెళ్తున్నాడు. హల్లెలూయా. ఇది క్రీస్తులో ఉన్న మనకు ఇది తగదు. యేసులో ఉన్న వారికి ఇది తగదు. యేసులో ఉన్నవారి మన అందరి జీవితంలో కూడా ఇది తగదు. కానీ చాలాసార్లు అనుకుంటాం ఇది మంచిదిలే అనుకుంటాం, కానీ మంచిది అనుకుంటాం, కానీ చాలాసార్లు సాతానుడు మనకు చెడ్డది లింపేస్తాడు. అర్థమవుతుందా? మంచిది అనుకుంటాం, కానీ సాతానుడు వేస్తాడట చెడ్డదాన్ని లింపేస్తాడట. బైబిల్ రాయబడి ఉంది. నజర్ చేయండి, యోబు గ్రంథము. ఒకసారి యోబు గ్రంథం చేయండి. ఒకసారి యోబు గ్రంథము 1వ అధ్యాయము 2వ అధ్యాయము 2వ వచనం మనకు రాయబడింది. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. హల్లెలూయా. ఏమంటున్నాట సాతానట? దేవుడు అడిగాడు ఎక్కడి నుంచి వచ్చినప్పుడు, అయ్యా నేను భూలోకం అంతా కూడా నేను ఏలుతున్నా, వీరందరినీ చూస్తున్నా, నేను ఇటు అటు తిరుగుతూ ఉంటున్నా అన్నప్పుడు అంటున్నా అంటే చక్కగా వినాలి. ప్రభువారు యేసుక్రీస్తు వారు బాప్తిసాన్ని పొందుకున్న తర్వాత ఎవరు వచ్చారు యేసుబాబు దగ్గరికి? సాతాను వచ్చాడు. హల్లెలూయా. బాప్తిసాన్ని పొందుకున్న తర్వాత వెంటనే అటాక్ చేసింది ఎవరంటే సాతానుడే అటాక్ చేశాడు. ఆయనకే అటాక్ చేశాడంటే మనం ఎంత ఆయన ముంగట. హల్లెలూయా. అర్థమవుతుందా? యేసు ప్రభువుకి వచ్చారు, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తిను అన్నాడు. కారణం ఏంటంటే ఆయన 40 దినాలు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉండి పాటించాడు. శరీర రీతిగా వచ్చాడు, ఆకలి ఉంది, దాహం ఉంది, ధూపం ఉంది, అయినప్పటికీ కూడా సాతాను వచ్చాడు. ఏంటంటే ఈ రాళ్లను నువ్వు రొట్టెలుగా మార్చుకొని తిను అని చెప్పాడు. ఆయన మాట ఇస్తే ఆ రాళ్ళు రొట్టెలుగా మారుస్తాయి, ఆ రాళ్ళు కూడా చికెన్ మటన్ కూడా మారుస్తాయి. కానీ ఆ విధంగా ఆయన చేయాలి. కారణం ఎందుకు అనగా అంటే ఆయన మాటను, సాతాను యొక్క మాటను వింటే అక్కడ ఏంటంటే దేవుని మాటను కోల్పోయినట్టే, అంటే సాతానుకు లొంగిపోయినట్టే. కానీ దేవుడు అంటున్నా అంటే మనుషుడు రొట్టె వలన కాదు, కానీ దేవుని యొక్క వాక్కు వలన మానవుడు బతుకుతాడు. చెప్పగలుగుతాం గట్టిగా, దేవుని యొక్క వాక్కు వలన ఆయన బతకగలుగుతాడు. ఈరోజు నీ జీవితంలో దేవుని యొక్క వాక్కు ఉంటే నువ్వు బతకగలుగుతావు. దేవుని యొక్క వాక్కు నీలో ఉండాలి. దేవుని యొక్క వాక్కు నీలో ఎప్పుడైతే సమృద్ధిగా ఉంటుందో నీవు అప్పుడు దీవింపబడతావు.
కారణం ఏంది అన్నకి అంతే, మనం ఆయనతో ఎక్కువగా సహవాసం చేయాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఈ ప్రభు బలలో పాల్గొంటున్నా నీవు నేను, ఇది మనం ఆచరించాలి. ఆయన ప్రభు వచ్చే వరకు కూడా మనం ఆచరించాలి. ఆయన త్వరగా రానై ఉన్నాడని మనం ఆచరించాలి. ఆయన మన కోసం ఆయన మరణించాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన త్వరగా రానై ఉన్నాడు. చాలామంది అంటారు ఎప్పుడు వస్తాడు బయలుదేరి కన్ను రెప్ప పాటనంట, కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే వరకు వస్తారంట. హల్లెలూయా. కావచ్చు ఇప్పుడు ఎంత అవుతుంది కరెక్ట్ అంటే 1:23-24 నిమిషాలు అవుతుంది. 25 నిమిషాలు వచ్చినాం అనుకోండి, ఎంతమంది పోతామా? గ్యారంటీ ఉందా? ఒకసారి పరిశీలన చేసుకోండి. యేసయ్య వస్తే నేను యేసయ్యతో పాటు నేను వెళ్తానని ఆలోచన ఉన్నవారు, ఒకవేళ లేనన్ని ఆలోచన ఉంటే దేవుడు మరొక్కసారి మీకు అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఇంకను నీ జీవితాన్ని నువ్వు సరిచేయకపోతే, ఇంకను నీ మాటను, నీ ప్రవర్తనను, నీ ఆలోచనలను, నీ క్రియలను నువ్వు సరిగ్గా చేయకపోతే దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు. ఏంటంటే నేను త్వరగా రానై ఉన్నాడు. బిడ్డ జాగ్రత్త, సహోదరి జాగ్రత్త, యవనస్తులారా జాగ్రత్త, ఆయన త్వరగా రానే ఉన్నాడు. ఒకవేళ వచ్చినప్పుడు మనం ఎత్తబడలేము అనుకోర్రి, ఇక్కడే మనం ఉండిపోతాం. నరకం ఉంది, ఆ నరకములో ఎల్లప్పుడూ కూడా మంట, దాహము, ధూప అని కన్నీళ్లు కార్చడం, అరవడం అని మొదలు పెడుతూ ఉంటాం. అక్కడ ఇష్టపడుతున్నావా? లేకుంటే పరలోక రాజ్యంలో యేసుతో పాటు ఉండి సంతోషంగా ఆనందంగా స్తుతిగానం చేయడానికి ఇష్టపడుతున్నావా? నిర్ణయము నీది. నువ్వు ఆలోచించు, ప్రార్థించు. దేవుడి మాటలను దీవించునుగాక. కళ్ళు మూసుకుందాం అందరం కూడా, మిగతా వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకుందాం. విన్న ఈ ప్రతి మాట ఒకసారి నిజముగా నీ జీవితంలో ఈ మాటను విన్న తర్వాత ఆయన త్వరగా రానై ఉన్నాడని మనం చూసాం. కావచ్చు ఈ మాటను చాలాసార్లు విని ఉండవచ్చు, చాలాసార్లు నువ్వు బాప్తిసాన్ని పొందుకున్న నుంచి ఈ మాటను వింటూ వస్తున్నావు కావచ్చు. కానీ ప్రియమైన దేవుని సంగమా జాగ్రత్త, ఆయన కనురెప్ప పాటన రానై ఉన్నాడు. ఎందుకు ఆయన రాలేడంటే నీకు అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే నీకోసమే ఆయన ఆలస్యం చేస్తున్నాడు కావచ్చు. ఆయన నీకోసమే ఆలస్యము ఆయన చేస్తున్నాడు కావచ్చు. కారణం ఏంటంటే నీవు ఇంకను సంపూర్ణంగా ఆయనలో ఎదగాలి, సంపూర్ణంగా ఆయనలో బలపరచబడాలని, సంపూర్ణంగా నువ్వు ఆయనలో ఎదగాలని, సంపూర్ణంగా ఆయనతో నువ్వు సహవాసం చేయాలని ఆయన ఎదురు చూస్తూ వస్తున్నాడు. అయ్యా నిజంగా ఈరోజు ప్రభు ఇక్కడ ఉన్న వారిలో ప్రభువా దేవాతనైనా క్షమించండి, ప్రభువా మరణించండి, ప్రభువా ఈ దినము నుంచి ప్రభువా ఇంకా నువ్వు వారు నీతో ఆనుకొని జీవించే కృపను అయా ధన్యతను వారికి అనుగ్రహించుతున్నాం తండ్రి. అయా నమ్మి దేవా బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును అని చెప్తున్నావు, నమ్మని వారికి శిక్ష విధింపబడని చెప్తున్నావు. దేవా మేము నమ్మినాం, బాప్తిసాన్ని పొందుకున్న తర్వాత ఎల్లప్పటికీ కూడా ఇంకా ఉన్నాయన పాపములో, పాప బంధకములో ఎవరైతే ఉంటే వాటిని నువ్వు విడిచిపెట్టాలి. పాప బంధకాల నుంచి విడిచిపెట్టాలి, డబ్బు యొక్క ఆశ నుంచి విడిచిపెట్టాలి, నేత్ర ఆశ నుంచి విడిపించాలి, లోకం యొక్క పద్ధతుల నుంచి విడిపించబడాలి. అని అంటున్నాడు, నేను వెలుగై ఉన్నాను, నేను మిమ్మల్ని వెలిగించడానికి వచ్చాను. వెలిగింపబడిన మనం అందరం కూడా ఆయన కొరకు మనం బతకాలి. అయ్యా ఈ దినమందు ప్రభు విన్న ప్రతి మాట అయ్యా నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క వ్యక్తిని దర్శించండి అయ్యా, ప్రతి ఒక్క వారితో మీరు మాట్లాడయ్యా. ఒకసారి మీ హృదయాన్ని పరిశీలన చేసుకోండి. అయ్యా నిజముగా ప్రభువా నీ యొక్క రొట్టెలో దేవా మేము పాలి భాగస్సులాగుంటున్నాం. అయ్యా నీ కృపను మాకు చూపించండి అయ్యా. దేవానికి వందనాలు కలుగునుగాక, అయ్యా నీకే స్తోత్రాలు కలుగునుగాక. మా రాజా మా దేవా ఇంకను ప్రభువా ఏ పాపంలో ఉంటే నాయనా ఆ పాప బంధకాలన్నీ కూడా విడిచిపెట్టాలి. దేవా నీకు ఇష్టం లేని క్రియలన్నీ కూడా నాయన సమాధి చేయాలి అయ్యా. దేవా యేసయ్యా, దేవా నువ్వు త్వరగా రానే ఉన్నావు, దేవా నువ్వు త్వరగా రానే ఉన్నావు, దేవా నువ్వు త్వరగా రానే ఉన్నావు తండ్రి. వాని క్రియల చెప్పున నాయన జీతాన్ని ఇచ్చుటకే నువ్వు త్వరగా రానే ఉన్నావు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క మధ్యాహ్న కాలవేళ ఈ వాక్కును ఉన్న నీవు నీ జీవితాన్ని ఇంకా నువ్వు సరిగ్గా చేయకపోతే నరకం ఉంది. జాగ్రత్త, ఆ నరకం పురుగు చావదు, అగ్ని ఆరదు. ఎల్లప్పుడూ కూడా పళ్ళు కొరపడము, ఏడవడము, అరవడము అనేది జరుగుతుంది. ఎప్పటి వరకు? చిరకాలము కావచ్చు. ఈ లోకంలో ఉన్న మనము 70 సంవత్సరాలు కావచ్చు, 80 సంవత్సరాలు కావచ్చు,
దాదాపు అయితే ఒక 100 సంవత్సరాలు బతికి ఈ లోకం నుంచి మనం వెళ్ళిపోతాం. ఈ లోకం శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు మన దగ్గర ఉన్న వాటన్నిటిని కూడా మన సర్వాన్ని విడిచి మనం వెళ్ళిపోవాలి. కావచ్చు ఈరోజు డబ్బు ఉంది కావచ్చు, కావచ్చు ఈరోజు వాహనం ఉంది కావచ్చు, ఈరోజు విలువైన వస్త్రాలు ఉన్నాయి కావచ్చు, విలువైన నగలు ఉన్నాయి కావచ్చు. కానీ ఒకరోజు వీటన్నిటిని కూడా విడిచి మనం వెళ్ళాలి. వాటికంటే ప్రాముఖ్యంగా నీవు ఆయనతో పాటు ఉండాలి. వాటికంటే ప్రాముఖ్యంగా నువ్వు ఆయనతో పాటు ఉండాలనే దేవుడు ఆశపడుతున్నాడు. అయ్యా, నిజముగా మేము నీతో పాటు ఉండాలి, అవి మేము నిన్ను ఆరాధించాలి. దేవానికే స్తోత్రం. విన్న ప్రతి మాటను బట్టి, ఈ వాక్యాన్ని బట్టి అనేక చేతులకు అప్పగిస్తూ మాణికన్న గారు ప్రార్థనలోకి నడిపిస్తారు. మిగతా వారందరూ కూడా మనం కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి భవిద్దాం. స్తోత్రం. హల్లెలూయా. వందనాలు తండ్రి. స్తోత్రం. దేవా నీకు స్తోత్రం తండ్రి. నమ్మదగిన మా యేసయ్య, సర్వోన్నతుడవు, సర్వాధికారి, సృష్టికర్తవు దేవా నీకు స్తోత్రం తండ్రి. నమ్మదగిన మా యేసయ్య నీకు స్తోత్రం ప్రభా. రక్షకుడా నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నువ్వు లేనిది మేము లేం తండ్రి ప్రభా, నీకు స్తోత్రం తండ్రి. సైన్యములకు అధిపతి యెహోవా దేవా నీకు స్తోత్రం తండ్రి. నమ్మదగిన దేవా నీకు స్తోత్రం తండ్రి. గొప్పమైన దేవా, మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ప్రభా మీరు వాక్యాల ద్వారా మమ్మల్ని మైపరిచారు ప్రభా. దేవా నీకు స్తోత్రం తండ్రి ప్రభా. యేసయ్య తండ్రి, నీ మాటలు తండ్రి ప్రభా జుట్టు తేరి ధరల కంట మధురమైన మాటలు ప్రభా, నీకు స్తోత్రం తండ్రి. ఇలాంటి వాక్యాలు తండ్రి ప్రభా మేము వినడమే మా జన్మం తండ్రి ప్రభా. ఎంతో